అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో దేశభక్తిని పెంపొందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ జాతీయ పండుగలు అయినటువంటి ఆగస్టు 15, జనవరి 26 ముఖ్యమైన రోజులని పాఠశాల యాజమాన్యం అన్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఆ రోజుల ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఆ రోజు పాఠశాల నడిపి విద్యార్థులకు రోజు యొక్క ప్రాధాన్యతను విశదీకరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నా పేరు వంశీ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న కళ్యాణదుర్గం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ నుంచి పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నడిపి ఈరోజు మన జాతీయ జెండాని ఎగరవేయాల్సిందిగా అని తెలియజేసింది. అయితే ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నటువంటి గోల్డెన్ బెల్స్ ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాల అనేది అక్కడ నడుస్తోంది. అయితే ఇప్పటికీ దాదాపు 600 నుంచి 800 వరకు విద్యార్థులు ఉన్నారు. అయితే ఈరోజు మన రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఎగిరేయాల్సింది పోయి అక్కడ స్కూల్ యజమాన్యం ఈరోజు గవర్నమెంట్ ఆదివారం అని చెప్పేసి సెలవు ప్రకటించి 600 మంది ఉన్న విద్యార్థులతో 30 మందితోనే ఈరోజు జెండా ఎగిరేసి చాలా అవమానపరచడం జరిగింది. కాబట్టి వెంటనే విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో, విద్యాశాఖ అధికారులు అలాగే వీళ్ళందరూ ఆ స్కూల్ మీద యాక్షన్ తీసుకొని ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్గా కోరుతున్నాం.